25వ సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 5వ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ ప్రశ్నశాస్త్ర ప్రకారం కర్కట రాశి ప్రశ్నశాస్త్ర ప్రకారం సింహరాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం తలించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది ఎలా ఉంది చూడు. చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తలించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది ధన విషయంది రణ విషయంది ఆరోగ్య విషయంది కుటుంబ విషయంది అడవపడ్డ విషయంది అలాగే శుభకార్య విషయంలో వ్యాపార విషయంలో రాజకీయ రంగంలో పర్సనల్ లైఫ్లో చేసే పనిది ఎలా ఉంది. గత కొన్ని సంవత్సరాలు ఉన్న సమస్యలు ఎలా ఉంటాయి, అనుకున్న సాధిస్తారా లేదా, అనుకున్న యోగ బలం ఎట్లా ఉంటుంది, ధన విషయంలో ఎలా ఉంటుంది, విదేశాన యోగ బలంలో ఎలా ఉంటుంది, రాజకీయ రంగ బలంలో ఎలా ఉంటుంది చూడు. ఈ రాశి వారి జాతకంలో సంతోషి మాత వచ్చిందండి. ఈ సంతోషి మాత కాడ మాత్రం త్రిమాతలు అలాగే త్రిదేవులు త్రిమూర్తులు త్రిమాతలు. త్రిమూర్తులు అంటే విష్ణు ఈశ్వర్ బ్రహ్మ అలాగే లక్ష్మీదేవత సరస్వతి దేవత. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం పార్వతీ దేవత పూజ చేసిండి. అలాగే సత్యనారాయణ స్వామి వచ్చిండు వీరి జాతక బలానికి. లక్ష్మీదేవత వచ్చింది, విఘ్నేశ్వరుడు వచ్చిండు, సరస్వతి దేవత వచ్చింది. అలాగే వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం లక్ష్మీనరసింహ స్వామి వచ్చిండు వారి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం ఈ సింహరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు గడ్డు పరిస్థితి ఉన్నదండి వారి పేరు మీద. కానీ మాత్రం తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్టు ఉంటుందండి వారి జాతక బలానికి. కుటుంబ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ధనపరంగా కానీ రుణపరంగా కానీ అన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి వీరి జాతక బలానికి. ఎందుకంటే వీరి జాతక బలానికి గురుబలం శని బలం బాగలేదండి మెయిన్గా. ఇంకా భార్య భర్తలు అయితే మాత్రం సదాకిరికి సాకలి మూట ఉంటుంది, ఎవరి ఆలోచన వారికే ఉంటుంది, ఒకరి వాదన ఒకరికి నచ్చదండి. ఇంకా సంతానం నుంచి కానీ అన్నదమ్ముల నుంచి కానీ అక్క చెల్లెల నుంచి కానీ రిలేషన్షిప్ నుంచి కానీ ఎవరి నుంచి కానీ వీరికి ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కళాకారులకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. దర్శకులు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, అలాగే నటీనటులు కావచ్చు, సంగీత కళాకారులు కావచ్చు, గీత రచయిత రాసేవారు కావచ్చు, అలాగే మాత్రం గాయకులు కావచ్చు, వారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కానీ అయినా సరే ఆ సత్యనారాయణ స్వామి వచ్చిండు కాబట్టి రాబోయే కాలం వీరికి మాత్రం చాలా వరకు శుభం జరిగే అవకాశం ఉంది. వీలైతే మాత్రం కళాకారులు మాత్రం సత్యనారాయణ స్వామిని మాత్రం సందర్శనం చేయటం చాలా వరకు మంచిది. అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేయాలి వీలైతే. వీలు కాకుండా ఎక్కడైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేయించడం వారికి శుభం జరిగే అవకాశం ఉంది. ఇది విని చూసి ఆచరించే వారికి సింహరాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి. శుభం భూయాత్.